మనం రాష్ట్రాన్ని నిక్షేపంగా పచ్చగా కళకళలాడుతూ ఉండనివ్వద్దు. ఏమైనా సరే చేద్దాం. ఈ 5 సంవత్సరాలు వాళ్ళకు ఉక్కపోత మిగులుద్దాం. అవసరమైతే ఇంత డబ్బు పక్కన పెట్టైనా సరే, ఒక 100 కోట్లు 200 కోట్ల పక్కన పెట్టైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం సృష్టిద్దాం అనేటటువంటి ఆలోచన వైసీపీ అగ్రనాయకత్వం చేసిందని, కొంతమందికి కూడా బాధ్యతలు అప్పగించిందని చెప్పేసి కూటమి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లోనే ఒక కథనాన్ని అయితే జమీన్ రైతు ఇచ్చింది. సో ఆ రోజు దాని మీద కూడా నేను విశ్లేషించాను, వీడియో చేశాను. కానీ ఆ ఇంపాక్ట్ ఉంటుందని, ఇంతగా బరితెగిస్తారని, ఈ రకంగా ముందుకు పెడతారని, ఇంత డబ్బు అరాచకం సృష్టించడం కోసం వెచ్చిస్తారు, కేటాయిస్తారని చెప్పేసి అయితే అనుకోలేదు. అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు వరుస పెట్టి ఈ తాజాగా 2 రోజుల వ్యవధిలోనే 2 కార్యకర్తలను చంపేశారు. సాక్షాత్తు కుప్పంలో కూడా ఒక కార్యకర్త మీద దాడి జరిగింది. అసలు ఈ 9 నెలల కాలంలో తీసుకున్నట్లయితే 10 మందో 16 మందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హతమయ్యారు. మొదటి నుంచి ఉన్నవాళ్ళు కావచ్చు, ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, రకరకాల కారణాలు. ఈ 16 మందిలో మొత్తం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళు పనిచేస్తున్న వాళ్లే హత్యకు గురి కావడం జరిగింది. సో ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తుంటే ఎక్కడో ఒక అనుమానం బలపడుతోంది. వాళ్ళ మోడస్ ఆపరెండి ఇదేనా? వాళ్ళ అరాచకం, వాళ్ళ విధ్వంసానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఇవేనా? నిజంగానే ఆ పత్రిక ఇచ్చినటువంటి కథనం వాస్తవమా అనే రీతిలో అయితే కొన్ని అనుమానాలు అయితే కలుగుతున్నాయి. సో నా మొదటి అనుమానం అయితే ఇది. ఇక దీని వెనకాల అనేక కారణాలు, అనేక అనుమానాలు బోలెడున్నాయి. సరే, అవన్నీ కాసేపు పక్కన పెడతాం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు వరుస పెట్టి బరి తెగించి మరీ అధికార పార్టీ కార్యకర్తల్ని టార్గెట్ చేసి మరీ చంపేస్తున్నారు అంటే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అయితే ఎమ్మెల్సీ ఎన్నికల విజయం. ఎస్, ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తర్వాత ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలకి ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి కూడా ఒక రకంగా ముడిపెట్టవచ్చు. వైసీపీ కానివ్వండి, లేదా మిగిలిన పక్షాలు, అంటే ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పక్షాలు కానివ్వండి, అసలు ఇంతటి విజయం దక్కుతుందని చెప్పేసి వాళ్ళు ఊహించలేదు.